హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్కి రెండు వైపులా రెండు బార్డర్లు ఉంటాయి కదా. ఒకటి వచ్చి పెద్దది వస్తుంది, ఇంకొకటి వచ్చి చిన్న బార్డర్ వస్తుంది. పెద్ద బార్డర్ని హ్యాండ్స్కి పెట్టుకుంటాం, చిన్న బార్డర్ని ఎక్కడన్నా పీస్ చాలకపోతే అక్కడ జాయింట్లు వేసుకోవడానికి యూజ్ చేసి మిగిలింది పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఈరోజు నేను మీకు ఒక టిప్ అయితే షేర్ చేస్తాను. ఈ బ్లౌజ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్కి ఆల్రెడీ నేను దీనికి వర్క్ అయితే వేసాను. దానికి ఒక సైడ్ వర్క్ వేసాను, ఇంకొక సైడ్ బార్డర్ అయితే మిగిలిపోయింది. దాన్ని ఇప్పుడు చూద్దాము. ముందుగా ఎక్స్ట్రాగా అదే మిగిలిన బార్డర్ని ఇలా 10-11 ఇంచెస్ వరకు మెజర్ చేసి కట్ చేసేసుకోండి. దీన్ని మనము షేప్ పట్టీకి అయితే యూస్ చేస్తాము. నేనైతే షేప్ పట్టీకి వాడతాను. మామూలుగా మనం షేప్ పట్టీకి కట్ చేసి కుట్టేటప్పుడు మెయిన్ పీస్తో పాటు 3 పీసెస్ పెడతాం కదా ఎక్స్ట్రాగా స్టిఫ్గా ఉండడానికి. అదే మీరు ఈ బార్డర్ ఉన్నదాన్ని కనుక పెడితే మీకు చాలా స్టిఫ్గా ఉంటుంది లోపల. యాక్చువల్లీ దీని పైకి కూడా పెట్టి కుట్టేస్తారనమాట. కానీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పైన ప్లెయిన్ కింద బార్డర్ ఉంటే కొంతమంది ఇష్టపడరు, అందుకని దాన్ని వాడకుండా పడేస్తూ ఉంటారు. అలా కాకుండా అప్పుడు కూడా దాన్ని ఏం చేయాలంటే మనము షేప్ పట్టి స్టిఫ్నెస్ కోసం లోపల వైపుకి పెట్టి వాడుకోవచ్చు. ఇలా వాడుకుంటే మీకు చాలా స్టిఫ్గా ఉంటుంది. మీరు బార్డర్ ఎప్పుడైనా పట్టుకొని చూడండి, అది మనకి లైనింగ్తో డబుల్ లేయర్ క్లాత్ ఉన్నంత స్టిఫ్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఒకటి, దాంతోపాటు 2 లైనింగ్ పీసులు కనుక పెట్టుకున్నారు అంటే చాలా బాగా స్టిఫ్గా ఉంటుంది. షేప్ పట్టి కూడా నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలామంది ఇలా ట్రై చేయొచ్చేమో. మరి నేను కూడా స్టార్టింగ్ టైంలో అయితే వీటి పై వైపుకే పెట్టేసి షేప్ పట్టి అయితే కుట్టేసేదాన్ని అనమాట. అప్పుడు కూడా స్టిఫ్గానే ఉంటుంది. కానీ బ్లౌజ్ అయితే పైన ప్లెయిన్ ఉంటుంది, కింద బార్డర్ ఉండడం వల్ల కొంతమంది కస్టమర్ కంప్లైంట్ చేసేవాళ్ళు. సో నేను అప్పుడు ఆలోచించుకున్నాను, ఎప్పుడైనా సరే మనం పెట్టాలి అనుకుంటే ఒకవేళ క్లాత్ చాలకపోతే నేను అడ్జస్ట్ చేసి ఒకవైపు అయినా ప్లెయినే పెడతాను, ఈ బార్డర్ని లోపల వైపుకే పెడతాను అనమాట. అంటే ఏ వైపుకి లెఫ్ట్ మాత్రం బ్లౌజ్ క్లాత్నే పెట్టి బార్డర్ని లోపల పెట్టి కుడతాను. ఇంకా క్లాత్ చాలలేదు కాబట్టి రైట్ సైడ్ వచ్చేటప్పటికి బార్డర్ పైకి పెట్టే కుట్టేస్తాను, అది లోపల వెళ్ళిపోతుంది బయట లోపలికి కాబట్టి. సో ఇలా కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ అయితే మనం వాడుకుంటే ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్లో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఏ బార్డర్ అయినా సరే మనకి లైనింగ్తో పోలిస్తే అది కొంచెం స్టిఫ్గానే ఉంటుంది. సో మనకి షేప్ పట్టి అనేది స్టిఫ్గానే ఉంటుంది, అలాగే క్లాత్ కూడా కలిసి వస్తుంది. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ అయినా ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.